రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. గత 5 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడిసిపోతున్నది. హమాలీల కొరత తదితర కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఎఫ్సీఐ చేతులెత్తేయడంలో రైతులు తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో 3 కిలోల షాట్ను తీసివేయడం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. గత 5 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, ఒక పక్క అకాల వర్షం, దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం అసమర్థత వెలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా రైతుల ఆందోళన కనబడుతున్నాయి. తాజాగా ఉదయం నుంచి నిజాం సాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపట్టారు. దాదాపు ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తుందో గత సకాలంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ చూడని విధంగా ఇప్పుడు చూస్తున్నాము. ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కడు దూనా వ్యవస్థను ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో కడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి ధాన్యం సకాలంలో రైస్ మిల్లకు తరలించక, అదేవిధంగా సకాలంలో లారీలు రాక, లారీల కొరత, దానికి తోడు రైస్ మిల్ల వేధింపులు, పంట నష్ట పరిహారము తదితర అంశాలతో పాటు ప్రభుత్వం అడిగిడిన అనాతి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రైతులు. తాజాగా నిజాం సాగర్ మండల్, మహబూబ్ నగర్, అదేవిధంగా కొమలంచ గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 25 రోజుల నుంచి ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం సేకరణ ఎఫ్సీఐ గోదాముల నుంచి కల్లాలకు తరలించడం జరిగింది. సకాలంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం స్పందించి ఉంటే మా ధాన్యం ఈపాటికే రైస్ మిల్కి వెళ్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. తక్షణమే కలెక్టర్ రావాలి, తమ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క తడిసిన ధాన్యాన్ని కొనే ప్రసక్తే లేదు. తడిసిన ధాన్యాన్ని మేము ఏం చేసుకోవాలని ఎవరైతే ఎఫ్సీఐ నిర్వాహకులు ఉంటున్నారో వారు తేల్చి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కొనకపోతే మరి ఎవరు కొంటారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు గన్నీ బ్యాగుల కొరత, హమాలీల కొరత, ముఖ్యంగా సుతిలీల కొరత, ఈ 3 కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. గతంలో బీహార్ నుంచి కూలీలను ఇక్కడకు వలసకు రప్పించేవారు, మహారాష్ట్ర నుంచి వారు మాట్లాడేవారు. మనం చూస్తున్నాం కల్లాల్లో ఎక్కడ చూసిన ధాన్యం అట్లానే ఉంది. మనం ఈ ప్రత్యక్ష నిదర్శన. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు లేవు, నీటి సదుపాయం లేదు. పైగా ఇక్కడ ఎండల్నే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక మొక్కన పశువుల నుంచి కాపాడుకోవడం, అదేవిధంగా అకాల వర్షము, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నామో అనే చందంగా ఇవాళ తయారైంది. కామారెడ్డికి బైపాస్ ఉన్నటువంటి టెక్రియాల్ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి రైతులు కొద్ది మేరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే రైతులున్నారు. దాదాపుగా 25 రోజుల నుంచి ఇదే పరిస్థితి. హైవే కానుకొని ఉంటుంది. ఏ లారీ అయినా ప్రభుత్వ యంత్రాంగం ఆపవచ్చు, ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఆ వైపున అడుగులేదు. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే అని ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రశాంతమైన వాతావరణం ఉంది. రైతుల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి చర్యలు తీసుకునే సందర్భం ఎక్కడ కూడా కనబడలేదు. కొద్ది మేరకు ముందుగా అయినటువంటి చోట్లల్లా, బాన్స్వాడ తదితర ప్రాంతాల్లో ముందుగా అయిన చోట్లల్లా ఈపాటికే 2వ క్రాప్ కు రైతులు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు నారు వేసుకోవడం జరుగుతుంది, 2వ క్రాప్ కు ప్రణాళిక వేసుకోవడం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు చోట్ల విభిన్నమైన పరిస్థితి. ఒకటే జిల్లా 2 వాతావరణం ఉండడం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం, ఒక మొకాన నకిలీ విత్తనాలు, దానికి తోడు ఎరువుల కొరత,
ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా బంద్ పెట్టడం వెరిసి రైతు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఇలాంటి దుర్భిక్షమైన పరిస్థితులు చూడలేదు అని రైతులు స్వయాన ఆవేదన వెళ్లగక్కిన సందర్భం కూడా మనం కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా లారీలు వచ్చి స్టాక్ లో ఎఫ్సఐ గోదాంలో అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్యూ కట్టిన సందర్భం చూశాం. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ఆ రకంగా చర్యలు చేపట్టలేదు. చర్యలు చేపట్టిన నామమాత్రకంగా చర్యలు చేపట్టింది. సకాలంలో లారీలు రాక తీవ్ర పంట నష్టంతో పాటు అదేవిధంగా ఏదైతే క్రాఫ్ను కోసారో తరుగు తీస్తున్నారు. రైస్ మిల్లర్లు 3 నుంచి 4 కిలోల తరుగుతో ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఒక క్వింటాలకు దాదాపు 4 కిలోల నష్టం జరుగుతున్నది. ఆ రకంగా రైస్ మిల్లర్లతో అధికార జిల్లా యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆ రకంగా చర్యలు జరపలేదు. గతంలో అధికారులు దగ్గరుండి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన పరిస్థితి ఉంటుంది. ఏఓలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేసేవారు. మనతో పాటు మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇవాళ ధాన్యం కొనుగోలు ఎట్లా కొనసాగుతుందనే మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధాన్యం కొనుగోలు కోసం ఇక్కడికి మీ ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది, ఏమంటున్నారు? నా పేరు ఆంజనేయులు అండి. అంటే దాదాపు 15 రోజుల నుంచి కటింగ్ అయిపోయింది. 15 రోజుల నుంచి ఇక్కడ ఇవన్నీ దాదాపు ఒక 15 రోజుల నుంచి వస్తున్నాయి. మెయిన్ ఇబ్బంది ఏముందంటే ట్రాన్స్పోర్ట్ లేదు, లారీలు మాకు దొరకట్లేదు. లారీలు దొరికినా కూడా అవి చిన్న లారీలు వస్తున్నాయి. అవి ఒక 400 బస్తాలు పోతున్నాయి దాంట్లో. ఇంకా మీద ఇప్పుడు అవన్నీ చూసుకుంటే అవన్నీ వెళ్ళిపోయేటి. అవన్నీ వెళ్ళిపోగా ఏంటంటే మీరు లారీలు వస్తలేవు, లారీ రాక మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి సెంటర్ వాళ్ళు చెప్తున్నారు. 15 రోజుల నుంచి ఇప్పుడు నింపి పెడితే ఏమవుతుందంటే అది తరిగిపోతుంది అన్నట్టు. తరిగిపోతే రైస్ మిల్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము కట్ చేస్తాం, ఏంది తరుగు తీస్తాం, ఇట్లా క్వింటాలకు 5 కిలోలు అట్లా తీస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించుకుంటూ అన్లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇట్లా టెక్రియాలంటే కామారెడ్డి హైవే కానుకొని ఉంది. అధికారులు ఎవరన్నా నిల్చుండి లారీలు ఇటు పంపిస్తూ వస్తాయి, కానీ ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది మీరు అనుకుంటారు? ఎందుకు అధికారుల పూర్తి వైఫల్య కారణంగానే లారీ రావట్లేదు అనుకున్నాం. ఇప్పుడు మన దగ్గరలో ఉన్న కూతవేట దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఆ కలెక్టర్ గారు కానీ డిటిఓ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ దగ్గర వచ్చి ఎంటీ లారీలు ఎవరైనా ఉంటే ఎంత మనకు కనబడుతుంది, ఎంత దగ్గర ఉంది, ఆ లారీలు పంపిస్తే మాకు ఎంత వెళ్ళిపోతా ఉంటే మాకు చాలా సేవ్ చేసిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు దాదాపు నిన్న నైట్ నిజామాబాద్లో చూసుకున్నాం, ఫుల్ వర్షం. ఇప్పుడు ఎంత వడ్లెండు పోసుకున్నాం. ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తాం? ఒకసారి వచ్చి నైట్ కుప్ప నూకలేం కదా, ఒకవేళ తడిసిముద్ద అయిపోతాయి. మళ్ళీ తడిసిముద్ద అయిపోయి మళ్ళీ ఆరబెట్టుకోవాలి, మళ్ళీ కుప్ప నూకల్లో మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. దాని కారణంగా కూడా మాకు చాలా రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది అసలే కాలేదు. డే బై డైలీ 2 లారీలు పెద్ద లారీలు వచ్చేది, డైలీ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇలా 3 రోజులు అయితే ఇంకా అంటాయి, అవి అట్లే ఉన్నాయి. అవిటికి కావాలి రావాలి నైట్, రాకపోతే దొంగలు ఎత్తుకోపోతున్నారు. అట్లా కూడా లాస్ అవుతుంది. 15 రోజుల నుంచి ఇక్కడనే ధాన్యం చేస్తున్నారు. ఈ టార్పిన్ అవి వీటి మీద కప్పుతున్నారో అవిటికి ఏమైనా కిరాయి ఉంటుందా? కంపల్సరీ ఒక టార్పిన్ వచ్చేసి డైలీ 30 రూపాయల కిరాయి. అట్లా 10 తెస్తున్నాం, 10 ఈజీగా మినిమం తెస్తున్నాం. 10 అంటే డైలీ 10 3 30 300 10 రోజులకి ఎంత అయితే 3000 రూపాయలు అవుతున్నాయి మాకు. అది అది కూడా నష్టమే కదా మాకు. ఎవరు భరించుకోవాలి అవి? అది నష్టపోతున్నాం. ఇట్లా లారీ గ్రాములు పెడుతున్నారు అంటే ఒక క్వింటాలకి 5 కిలోలు మేము నష్టపోతున్నాం. ఎందుకంటే పోనీ అట్లా కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి తరుగా జామ్ అయితే చూడు, మొత్తం జామ్ అయినప్పుడు మిరుగం దాకా గుంజినా ఈ లారీలు వచ్చినంటే మిరుగము వర్షాలు కొట్టి మక్కలు వేసినా గానీ యాక షేగోలు దేవుక తింటరా, ఆ షేగోలు దేవుక తిన్నా గానీ మాత్రం అట్లు పోవు. ఇది మాత్రం డిఎల్ మాట. ఎందుకు ఇట్లా ఇబ్బంది ఎందుకు ఎదుర్కొంటారు? మాకు లారీలు వేస్తలేవు, ఏమనంటే అమ్మాలు తెంకపోతామంటారు. వాళ్ళని బతిలాడుకుంటా, వాళ్ళకి దినం చికెన్లు ఇచ్చుకుంటా, బాటలు ఇచ్చుకుంటా, వాళ్ళని కాలు మొక్కుంటా అప్పుడు ఉంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్తారంటే ఇప్పుడు వాళ్ళు అస్తనమైన మాట్లాడచ్చు. మాకు ఎటువంటి చుట్టుముట్టు మాకు 2-3 కిలోమీటర్లు లేదు. ఎక్కడ పోయినా 3 రైస్ మిల్ 3 కిలోమీటర్లు లేదు, కలెక్టర్ ఆఫీస్ సుత్క 3 కిలోమీటర్లు లేదు. లేకున్నా మమ్మల్ని పట్టించుకున్న కూడా మానవడే లేడు. ఈ ఊరు జీరో అయిపోయింది. ఈ ఊరు ఉన్నదా లేదా సుత్క వాళ్ళకి తెలుసా తెలియదా? ఇంతకు ఏమమ్మా ఎట్లుంది పరిస్థితి? ఏం పరిస్థితి సార్, ఏం మంచిగా లేదు. 15 వద్దులే తెచ్చి 15 వద్దులే. మరి ఓళ్ళు పట్టించుకుంటే లేదు. 3 వద్దులకమని నేర్పినాము,
మూడొద్దుల కమని నేర్పి కూడా మరి దాన్ని అడ్లు ఉడక ఇంకా సంచికి మిషనోడు ఉడక ఎన్ని అంటే సంచికి 2 కిలోలన్నర అన్నమాట. ఆ 2 కిలోలన్నర కూడా కొట్టేస్తారు. అవి కూడా కొట్టేయాలంటే ఇక వాడు కొట్టేసిండు పోయిండు. ఇక 15 వద్దులే మేము కోసి ఉడక ఇక కోసి కూడా ఎండలే చేస్తున్నాం. ఏం చేయాలి ఇక ఓలకాలు మొక్కలము రా అనగానే నీళ్లు లేవు, మన్ను లేవు, ఏం లేవు. ఈయనే చేస్తున్నాం. ఏం చేయాలి? పొద్దుకు మొక్కడికి వచ్చే మా పొద్దుగాల మేము రావడుతుంది, ఎండలు సావడుతుంది. ఎట్లా ఇబ్బంది ఉండే 10 సంవత్సరాలు ఎప్పుడైనా లేకుండే కానీ ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఎట్లా ఏం చేయాలమ్ము? ఓళ్ళను అన్నగాని నేనేం చేయాలమ్మంటే నేనేం చేయాలంటారు. ఏం చేయాలమ్మ? ఇక ఆ పిల్లగాడు ఒక్కోడు పాపం ఆయన కాంట పెడతాడు. ఆ కాంట ఏంటో దానికి ఎక్కడ చూసినా రైతుల ఆవేదన అయితే స్పష్టంగా కనబడుతుంది. మేము ఏం తప్పు చేశామని ఇవాళ ప్రభుత్వం మాతో మమ్మల్ని వేధిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేము. దాదాపుగా లారీల కొరత కానీ, గన్నీ బ్యాగుల కొరత కానీ, హమాలీల కొరత కానీ ఎట్టి పరిస్థితి చూడలేదు. పైగా 24 గంటల్లో రైతుల ఖాతాలో జమైన సందర్భం గత 10 సంవత్సరాల్లో చూసాం. కానీ ఇప్పుడు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతుల వైపు చూసిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో రైతులకు ఇవాళ కన్నీరే మిగులుతుంది. సకాలంలో 6 కాలం కష్టపడినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులపైన ప్రత్యేక దృష్టి సారించాలి. తక్షణమే ఇక్కడ మిగిలినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. దానికి తోడు మక్కను కొనుగోలు చేయమంటున్నారు. మక్క పైన సరైన క్లారిటీ ఇవ్వాలి. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం దర్శనమిస్తుంది. మక్క కొనుగోలు కేంద్రం తక్షణమే చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.